నేను కూడా చూశాను, ఒక రైతు విదేశీల నుంచి వచ్చాడు, మనవాడే, ఎన్ఆర్ఐస్ అంటున్నారు కదా, పందుంపలతో పళ్ళు తోముకుంటున్నాడు, వేపపళ్ళతో తోముకుంటుంటే ఈయనేంటిచ్చి ఆ వేపపళ్ళతో తోముకోవడం చక్క బ్రష్ పేస్ట్ వాడుకోవచ్చు కదా అని వెక్కిరింతగా మాట్లాడాడు. పల్లెటూరు నుంచి ఒకప్పుడు వెళ్ళిన వాడే. వెంటనే ఆయన ఏం చెప్పాడు, చూడు బాబు, నువ్వు తోముకుంటుంటే బ్రష్ పేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ పందుంపల్లో పేస్టు బ్రష్ రెండు కలిసే ఉంటాయి, పైగా దీంతో తోముకుంటూ ఉంటే జర్మ్స్ రావు, పైగా రక్తస్రావం కనుక జరిగితే ఈ వేపపళ్ళలోని ఔషధ గుణ రక్తాన్ని ఆపేస్తుంది. ఇది మా భారతీయతలో ఉన్నది. నీ బ్రష్, నీ టూత్పేస్ట్ కనుక నేల మీదకు ఊస్తే అది భూమికి హానికి చేస్తుంది. ఇదే నేను వేపపళ్ళతో భూమి మీదకి ఊస్తే నా నేల సారవంతమవుతుంది. అలాగే ఇంకొకడు విదేశీయుడు వచ్చాడు, భోజనాలు చేస్తున్న వేళ పాపం చేత్తో కలుపుకుని ముద్దలు తింటున్నాడు. ఒక ఆయన తింటుంటే, అదేమిటి చేత్తో తింటారంటే అక్కడ పోర్కులు స్పూన్లు పెడితే అంటే, అప్పుడు వెంటనే చెప్పాడు, ఆ పోర్కులు స్పూనులు ఎంతమంది నోళ్ళల్లో పెట్టుకున్నారో నా చెయ్యి నా నోట్లోనే పెట్టుకుంటాను.